Hi students, welcome back to my channel. Today we are going to discuss most important physics MCET question. For much better preparation, you must visit my website www.examsnet.com. యాక్చువల్లీ నేను చేసేవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అమ్మా. అయితే మొన్న తెలంగాణ స్టూడెంట్ నాకు మెసేజ్ పెట్టారు, మేడం మీరు చేసిన బిట్స్ నేను ఫాలో అవుతూ ఉంటాను, వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాను, మీరు చేసిన బిట్స్ ఒక బిట్ నాకు కలిసింది, ఆన్సర్ కూడా సేమ్ డైరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పిందే గుర్తుంచుకొని చేశాను, నాకు ఒక మార్క్ కలిసిందని అన్నాడు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అలాంగ్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ హ్యాస్ ఏ స్పీడ్ ఆఫ్ 30 మీటర్ పర్ సెకండ్స్ and a frequency of 250 Hz. The phase difference between 2 points. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అకార్డింగ్ టు గివెన్ క్వశ్చన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కాన్సెప్ట్ ద ఫేజ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫేజ్ డిఫరెన్స్ డెల్టా ఫై ఈక్వల్ టు ఎంత అన్నాడు. సో ఈ లెసన్ నుంచి మనకు డెల్టా ఫైకి తెలిసినటువంటి ఓన్లీ వన్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఫై ఈక్వల్ టు 2 by lambda into delta x. మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఇదే. మీకు ఇంకొక ఫార్ములా ఉంది, ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. డెల్టా పై ఈక్వల్ టు 2 by t ఇంటూ డెల్టా t. సో ఈ ఫార్ములా వచ్చేసి టైం టర్మ్స్ లో యూజ్ చేస్తాం. సో ఈ ఫార్ములా వచ్చేసి వేవ్ లెంగ్త్ టర్మ్స్ లో యూజ్ చేస్తాం. డెల్టా x వచ్చేసి 10 సెంటీమీటర్స్. సో డెల్టా x ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ తీసుకుంటాం. మరి ఇక్కడ గివెన్ కండిషన్ లో ఎక్కడా కూడా మనకి లాంబ్డా లేదు కదా, మరి లాంబ్డాని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వెరీ సింపుల్. సో v ఈక్వల్ టు f లాంబ్డా. సో లాంబ్డా ఈక్వల్ టు v బై f అనే ఫార్ములాని యూజ్ చేసి మనం లాంబ్డాని ఫైండ్ అవుట్ చేస్తాం. v అంటే మనకు 30 మీటర్ పర్ సెకండ్స్ కదా, 30 బై అలాగనే f అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ 250 హెర్ట్జ్ ఇచ్చారు. సో 0 క్యాన్సిలేషన్ 3/25. సో ఈ లాంబ్డా వాల్యూని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేసుకుంటాం. సో డెల్టా పై ఈక్వల్ టు 2 పై బై లాంబ్డా అంటే 3/25 కదా. సో దీన్ని మనం ఇన్వర్స్ రాసేస్తే 25/3 ఇంటూ డెల్టా ఎక్స్ అంటే 10 సెంటీమీటర్స్. సో దీన్ని మనం కన్వర్షన్ చేసుకుంటే 10⁻⁻2. మనం క్యాన్సిలేషన్ చేసి మనం సింప్లిఫై చేసేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ 5π/3 వస్తుంది. సో దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.